వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. ఓవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్. పెట్టుబడుల లక్ష్యంగా ఇద్దరి విదేశీ పర్యటన కొనసాగుతుంది. లోకేష్ ఇప్పటికే ఆస్ట్రేలియాలో పలువురు ప్రతినిధులతో భేటీ అవగా, కాసేపటి క్రితమే దుబాయ్లో అడుగుపెట్టిన చంద్రబాబు 3 రోజుల పాటు వరుసగా ఇన్వెస్టర్లతో భేటీ కానున్నారు. విశాఖ వేదికగా జరిగే భాగస్వామ్య సదస్సుకు పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లను రప్పించేందుకు లోకేష్, చంద్రబాబు బృందాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. సో పెట్టుబడులు ఆశించిన మేరకు టార్గెట్ రీచ్ అవుతారా? ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు బృందం తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి? ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో అనలిస్టులు కోటేశ్వరరావు గారు, అలాగే మహేశ్వరరావు గారు, బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. ముందుగా రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి సార్. మనం చూస్తూ ఉన్నాము ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మరి పెట్టుబడుల లక్ష్యంగా ఇప్పటికే విద్యాశాఖ ఐటీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ మరి పలువురితో భేటీ అవ్వడం అవన్నీ మనం చూస్తూ ఉన్నాము. మరి భేటీని చూస్తూ ఉంటే మరి పెట్టుబడులు ఆకర్షించే విధంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అండ్ విశాఖకు కూడా గూగుల్ ఐటీ రాబోతున్నట్లు కూడా మరి చెప్తున్న నేపథ్యంలో ఇదంతా చూస్తుంటే దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అమ్మ శాలిని, మీకు కోటేశ్వరరావు గారికి, మహేశ్వరరావు గారికి, మనకు వర్సిటీ ప్రేక్షకుల నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఇవాళ బిల్లు అలుపుతున్నారు, పండుగ కావాలి అంటే ఇటు లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు, మంచి సంప్రదింపులు చేస్తున్నారు, పెట్టుబడులు వచ్చే అవకాశాలను మెరుగుపరుస్తున్నారు. ఇవాళ నుంచి దుబాయ్ నుంచి మొదలుకొని 3 దేశాలు తిరగడానికి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దుబాయ్లో ల్యాండ్ అయ్యారు. పొద్దున 10 గంటలకు బయలుదేరి ఆయన కూడా ఈ పెట్టుబడుల ఆకర్షణ కోసం పోతున్నారు. నా ఉద్దేశం అంటే ఇంత మాట చెప్పినంత ఈజీగా పెట్టుబడులు రావడం అనేది, వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన కల్పించడం, దాంతోపాటు వాళ్ళకు అవసరమైన మౌలిక వసతులు అంటే భూమి కానీ, నీళ్లు కానీ, విద్యుత్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, ప్రధానంగా 5 అంశాలు వీటిని కలుపుతారన్న నమ్మకం. ఏంటంటే అవినీతి లేకుండా, అంటే వాళ్ళు వెళ్తే ప్రతి వాడు మున్సిపల్ కౌన్సిలర్ నుంచి మొదలుకొని లేకపోతే చైర్మన్ దాకా అందరు కూడా లంచాలు అడుగుతారనో, లేకపోతే భూమి వాళ్ళు ఇచ్చినా కూడా రేపు పొద్దున గొడవలో పడతామనో ఉంటే ఎవరు రాదు. భూమి కొనుక్కుంటారు కానీ పంచాయతీ కొనుక్కోరు కదా. అట్లా అంటే ఎన్ని సౌకర్యాలు కల్పించినా చివరికి రాజకీయ ప్రయోజనాలు కూడా మిళితమై ఉన్న ఈ దేశంలో ఒకరిని పరస్పరం విమర్శ చేస్తుంటారు కనుక వాటి గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇవన్నీ బాగున్నాయి, సేఫ్గా ఉన్నదన్నప్పుడే పెట్టుబడి పెడతారు. ఏ పెట్టుబడిదారైనా కూడా తమ పెట్టుబడికి సేఫ్ ఉండాలి, వాళ్ళు నడిచే పరిస్థితి ఉండాలని చూస్తారు. రాజకీయవాదాలు ఎక్కువ ఉన్న చోటుకి పోరు కూడా. అందుకని చూస్తున్నాం కదా, ఇవాళ లోకేష్ వర్సెస్ తమిళనాడు మంత్రుల ట్వీట్లు చూస్తున్నాం. సుందర్ పిచాయ్ గురించి చివరికి గ్లోబల్ లీడర్ను, గ్లోబల్ పారిశ్రామికవేత్తను, లేకుంటే గ్లోబల్ ఇండస్ట్రియలిస్ట్ను, లేకపోతే ఇటువంటి వాళ్ళను బదనాం చేసుకుంటూ తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే మనం చూస్తున్నాం. గతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినాం మనం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, పెట్టుబడి పెట్టే వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించండి, మీరు కనుక ఇక్కడ పెట్టుబడులు పెడితే ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన భూములు మేము అవసరమైతే వెనక్కి తీసుకుంటాం, సరైన విధంగా చేయకపోతే అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే ఇంకా 3.5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది, హెచ్చరిస్తున్నారు. అంటే ఇటువంటి దగ్గరికి ఎవరైనా రావడానికి జరుగుతారా లేరా? కనుక గూగుల్ హబ్ రావడం వల్ల మంచి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా తర్వాత సంగతి. కానీ రాకముందే శాపనార్థాలు పెడుతూ ఇవాళ తమిళనాడు మంత్రులుగా మన దగ్గర కూడా రాజకీయాలు మొదలైన అవకాశం ఉంది. ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, చాలా మంచిది అంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, చూస్తున్నాం. మీరు పెద్దగా సాధించింది ఏం లేదు, గూగుల్ వల్ల 200 కోట్ల రూపాయలు, 200 మంది కూడా ఉద్యోగాలు రావని ఒకరంటే 2 లక్షల మందికి అని హైప్ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా హైప్ బాగా క్రియేట్ చేస్తే ఆ సినిమా ఆడదు. చూడండి, మీరు ఏ సినిమా అయినా సరే చూడండి, ఎట్లాంటి చడి చప్పుడు లేకుండా వచ్చిన చిన్న చిన్న హీరోల సినిమాలు టక్కున హైలైట్ అయిపోతాయి. అదే పెద్ద ఎత్తున హంగామా చేసి మన టీజర్లు విడుదల చేయడము, రకరకాలుగా ముందస్తు రిలీజ్ కన్నా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడం, అటువంటివన్నీ చూస్తున్న టపాకా పేలిపోయిన సందర్భం చూసినాం. ఇది కూడా అంతే. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దీన్ని బాగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఏదో వచ్చేస్తుంది, లక్షల కోట్ల పెట్టుబడి అంటే జేబులో పెట్టుకొని వచ్చేస్తున్నట్టు. అది సాధ్యం కాదు, మంచిది కూడా కాదంటున్నారు. మెల్లగా నా ఉద్దేశం చాప కింద నీరులాగా మెల్లగా వచ్చి ప్రయత్నం చేసి అది సాకారం అయిన తర్వాత చేయాలి తప్ప ఇప్పటికిప్పుడే అన్ని రేపు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి తుస్సుమన్న తర్వాత మళ్ళీ వీళ్ళే విమర్శల పాలవుతారు కదా. అందుకనే లోకేష్ నిన్న
ఒక ట్వీట్ చేశారు. ఏది తమిళనాడు జరుగుతున్న చర్యల్లో మన సుందర్ పిచాయిని తమిళనాడు వాడు ఎందుకు తీసుకురాలేదని అన్నాడు. ఏమిటి అక్కడ అడిగినట్టే ఆయనను ఒక రకంగా చెప్పారు, భారతీయుడిగా చూడాలి. ఏ రకంగా చూసినా ఆయన కూడా సుందర్ పిచాయ్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఏమని అంటే ఆయన నేను భారతీయుడిని, భారతదేశం కోసం తీసుకొచ్చిన, కొంత మొగ్గు చూపించిన అన్నాడు. భారతదేశం కోసం మొగ్గు చూపించుండు, తర్వాత దక్షిణ భారతదేశం చూపించుండు. అటువంటిప్పుడు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అని సాక్షాత్తు రామచంద్రుడే అన్నారు కదా. రాముడు లంకలో రావణుని గెలిచిన తర్వాత, రావణ సమానం తర్వాత అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఇంటికి వచ్చే ముందు లక్ష్మణుడు అంటారు, ఇక్కడ బాగుంది కదా, స్వర్ణలాకి ఇక్కడే ఉండిపోతే ఏమిటి, అయోధ్య ఉంటుంది, మనకి ఇది ఉంటుంది, సామ్రాజ్యవాదం ఆనాటించే ఉన్నది. అప్పుడు రావణుడు అంటాడు, మన దేశం మన రాజ్యం మనది, తల్లి కంటే ఎక్కువది, తల్లి జన్మభూమి రెండు సమానమే, అక్కడికి వెళ్దాం అంటాడు. అట్లా సుందర్ పిచాయ్ ఎంత గ్లోబల్ లీడర్ అయినా కొంత ఉంటుంది కదా, కొంతలో కొంత ఆ జీన్స్ కొన్ని ఉంటాయి కదా మన భారతీయులు, మనం భారతదేశానికి రావాలని ఆ ప్రకారం తీసుకొచ్చాడు. మంచిది అంటున్నాను. ఇక ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకునే క్రమంలో మనకు పెట్టుబడుల అగ్రిమెంట్లు జరుగుతాయి. అగ్రిమెంట్ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు గూగుల్ హబ్ రావడానికి కూడా సంవత్సరం బదులు 14 నెలలు పట్టింది. మొన్న ఢిల్లీలో ఒప్పందాలు మార్చుకునే క్రమంలో సాక్షాత్తు మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు 1 yearలో వస్తుందని చెప్పినాము, కానీ 2 నెలలు లేట్ అయింది అన్నారు. అంటే ఒక రకంగా చెప్పారంటే టైం సెన్స్ ఉన్నవాడు కనుక కొడుకును కొంచెం హెచ్చరించినట్టు లెక్క. అంటే 12 నెలల్లో పూర్తి చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా 14 నెలలు అయింది, 2 నెలలు ఆలస్యం చేసిన బిడ్డ అని చెప్పడం కోసం అన్నదని నేను అనుకుంటున్నాను. ఇవాళ ఇదిగా ఒకటే కాదు, ఇతర పరిశ్రమలు పెట్టుబడులు కూడా రావాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎప్పుడు కూడా ఉపాధి ఎందులో ఉంటుందంటే వ్యవసాయ రంగంలో ఇప్పుడు ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. ఉపాధి వ్యవసాయ రంగంలో లేదు. చాలా వరకు ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. తక్కువ పెట్టుబడులు, తక్కువ జాతీయ ఆదాయంలో 13-14% ఉన్నది. కానీ 50 నుంచి 60% మంది ఇంకా వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. ఒక్కడు సంపాదిస్తే 10 మంది తింటున్నారు. కానీ అదే మీరు సర్వీస్ రంగంలో అయితే అందరూ సంపాదించుకునే వీలు ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. సర్వీస్ రంగంలో మంచి వీలు ఉంటుంది. పరిశ్రమలే ఇటు కాకుండా చాలా హైప్ క్రియేట్ చేసినా పెరగవు. వెంటనే రేపటికల్లా 1 లక్ష ఉద్యోగాలు రావు. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మంది ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా మేము 20 లక్షల ఉద్యోగాలు సాకారం చేసి చూడండి అంటున్నారు. మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ఆశలు కల్పిస్తే రేపు పొద్దున తుస్సుమంటే కష్టం. 20 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తారని చెప్పి ఆనాడే అడిగారు నేను. అంటే మనకు ఈ 6 గ్యారెంటీ సూపర్ 6 అన్నారు కదా, సూపర్ 6లో ఇది కూడా ఉంది, ఉద్యోగాల గ్యారెంటీ కూడా ఉన్నది. కనుక ఉద్యోగాలు చెట్లకు గాయవు. రెండవది ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు మెల్లమెల్ల తక్కువ అవుతుంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిది వచ్చినాక నైపుణ్యం పెంచుకునే వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి జరిగిన తర్వాతనే వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. కనుక మామూలు నైపుణ్యం లేని వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. ప్రభుత్వ రంగంలో పెద్ద ఉద్యోగాలు నూతన కల్పనలు ఉండవు. కనుక అటువంటిప్పుడు 20 లక్షల ఉద్యోగాలు అంటే మనకు సంవత్సరానికి కనీసం 5 లక్షల ఉద్యోగాలు కావాలి ఇప్పటి నుంచి. అయితే ఈ 5 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి కల్పిస్తారు? ఇటువంటి పెడితే వస్తాయి అంటున్నారు. కానీ సాధ్యం కాదంటున్నాను నేను. ఇట్లాంటి ఏది వచ్చేస్తున్నాయి అని చెప్పి రేపొద్దున ఉద్యోగ కల్పనలో విఫలమైతే కష్టం. నా ఉద్దేశం అంటే ఎంత పెద్ద పరిశ్రమ వచ్చినా లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు పోయినాయి, ఇప్పుడు లేవు. చాలా వరకు తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని ఎట్లా చేయించుకోవాలి. యాంత్రీకరణ వల్ల వ్యవసాయ రంగంలోనే పెద్ద మార్పు వస్తున్నప్పుడు ఈ పారిశ్రామిక రంగంలో తప్పనిసరి పెద్ద ఎత్తున ఈ హైటెక్ టెక్నాలజీ వాడతారు కదా. అందుకని దాన్ని అర్థం చేసుకొని ప్రజల్లో అనవసరంగా ఆశలు కల్పించకండి, ఆశల పల్లెకిలో ప్రజలను ఊరేగించకండి. తర్వాత పడిపోతే మిమ్మల్ని పడేస్తారు. కనుక జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ 5 ఏళ్లలో 3 సంవత్సరాల గడిచిపోయింది. ఇంక అయితే 3.5 ఏళ్ళు, 6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి. 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఆలోచన చేయాలి. ఈ పరిశ్రమల వికేంద్రీకరణ కూడా జరగాలి. ఒకే దగ్గర విశాఖపట్నమో లేకుంటే ఎక్కడో కాకుండా మొత్తం రాయలసీమ, ఉత్తరాంధ్ర బాగుపడేటట్టు కొన్ని ప్లాన్ చేస్తే బాగుంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని పరిశ్రమలు కానీ ఉన్న కంపెనీలు కానీ తరలిపోయిన సందర్భం చూసాం మనం. ఆమ్రాన్ గల్లా జయదేవ్ వాళ్ళది కూడా తెలంగాణకు పోతే కూడా ఆకాశ వెలిగే సందర్భం చూసినాం. ఇప్పుడు ఉన్నదానిలో 3 ఏళ్లలో ఉంది కనుక 3 ఏళ్లలో కనీసం శంకుస్థాపన నుంచి ప్రారంభం ఆ ఉత్పత్తులు ప్రారంభించే దశకు తీసుకొస్తే ఈ హైప్ క్రియేట్ చేసిన దానికి కొంతలో కొంత న్యాయం చేసినట్టు అవుతారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కష్టపడి తిరుగుతున్నారు. వాళ్ళ ఆశయాలు సక్సెస్ కావాలని, వాళ్ళ ఆశయాలు సక్సెస్ అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం జరగకుండా ఉంటుందని, నిరుద్యోగులకు ముఖ్యంగా అటు బెంగళూరు, ఇటు చెన్నైయో, హైదరాబాదో పోయి ఉపాధి కోసం వెతుకోకుండా మన దగ్గర మనకి ఉపాధి లభిస్తుందని ఆశపడుతున్నాను. మంచిది అంటున్నారు. ఇది రైట్. మరి కోటేశ్వర గారు మీరేమంటారు? పెట్టుబడులపై ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ మరి హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? దీనిపై ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ కావచ్చు,
తెలంగాణ కావచ్చు, యావత్ భారతదేశానికి పెట్టుబడులు అవసరం అనేటువంటిది చాలా ఉంది అనేటువంటిది నిర్వివాదాంశం. దానిలో ఎవరికి భేదం లేదు, లేదా ఎవరు వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే జరుగుతుంది ఏమిటంటే, ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఈ హైప్ తోటి అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. రెండోది, రాజకీయ పార్టీలు మధ్య తలెత్తినటువంటి వివాదం కూడా ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్తా ఉందనేది ఇక్కడ మనం గమనించాలి. హైప్ ఎట్లా ఉంటుంది అంటే, 2014 నుంచి 2019 వరకు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఈయన మంత్రిగా ఉంటూ మొత్తం ప్రపంచం అంతా తిరిగి, లేదా విశాఖపట్నంలో అనేకమైనటువంటి సదస్సులు పెట్టి 18,87,000 కోట్ల రూపాయల మేరకు మేము అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున 5 సంవత్సరాల పాటు టామ్ వేశారు. అంతకుముందు అధికారానికి రాకముందు బాబు వస్తే జాబ్ వస్తుంది అనేటువంటి నినాదం కూడా ఇచ్చినటువంటి సంగతి మనకు తెలిసింది. మరి అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాము, మొత్తం ఉపాధి కల్పించాము అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో ఏ విధమైనటువంటి గుణపాఠం నేర్పారో జనం మనకి తెలుసు. ఎందుకు అంటే, రాష్ట్ర ప్రభుత్వము 2019 చివరిలో ప్రకటించినటువంటి శ్వేతపత్రాలని చూసినా, లేకపోతే వాటిని ఉటంకిస్తూ చాట్ జీపీటీలో ఎవరైనా కొట్టచ్చు. 2014, 2019లో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ వాల్యూ ఎంత, రియలైజేషన్ ఎంత అని కొడితే అది ఎవరికైనా చాట్ జీపీటీ చెప్తుంది. దానికేమి రాజకీయాలతో నిమిత్తం లేదు. 67,000 కోట్లు 5 సంవత్సరాల్లో 67,000 కోట్లు మాత్రమే రియలైజ్ అయినట్టుగా దానిలో ఉంది. మరి 18,87,000 కోట్లు ఎక్కడ? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ రియలైజేషన్ 67,000 కోట్లు ఎక్కడ? ఇప్పుడు మళ్ళా అదే ద్వయం మధ్యలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నా కానీ ఆయన ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. ఆయన సినిమాలు ఏంటో, ఆ ఫెయిల్యూర్ సినిమాలు ఏంటో వాటి చుట్టూతోనే ఆయన తిరుగుతుంది తప్ప ఆయనకేమీ పట్టినట్టు కనపట్లేదు. వీళ్ళిద్దరూ చెరొక వైపు మంచిదే, వెళ్ళనివ్వండి. ఇంకొక ఉదంతం కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. నరేంద్ర మోడీ గారు 2014లో అధికారానికి రాగానే భారతదేశంలో కంటే విదేశాలకి వెళ్ళేటువంటి విమానాల్లోనే ఎక్కువ కాలం గడిపారు అనేటువంటి విమర్శ తొలి రోజుల్లో ఎదుర్కొన్నారు. ఏమిటి, ఎందుకు అంటే, అవును, కాంగ్రెస్ హయాంలో భారతదేశ ప్రతిష్ట అంతా కూడా దిగజారింది, దాన్ని నేను పునరుద్ధరించాలి. రెండోది, భారతదేశానికి అవసరమైనటువంటి పెట్టుబడులు కూడా తీసుకురావాలి, అందుకనే ఇన్నిసార్లు తిరుగుతున్నానని చెప్పేసి ఆయన సమర్థించుకోవడం కానీ, లేదా ఆయనకు మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అప్పుడు చెప్పినటువంటి మాటలు. 11 సంవత్సరాలు దాటిపోయింది. ఏమి సాధించారు ఈ 11 సంవత్సరాల్లో? సగటున $46 బిలియన్ విదేశీ పెట్టుబడులు వచ్చాయి 2015 నుంచి 2024 వరకు. ఒక సంవత్సరం అయితే గరిష్టంగా $64 బిలియన్ వచ్చాయి. మరి మొదటి 10 ఏళ్ల సగటులో చూస్తే 2016లో $40 బిలియన్, $50 బిలియన్ వస్తే 2024లో కూడా అదే. మరి ఈ పలుకుబడి ఏమైందో, ఈ ప్రతిష్ట ఏమైందో, పెట్టుబడులు ఏమైనాయో, ఎందుకని రాలేదు? ఎప్పుడన్నా దేశ ప్రజలకి నిజాయితీగా, ఇదిగో నేను ఈ ప్రయత్నం చేశాను, ఈ విధంగా విఫలమయ్యానని చెప్పేసి ప్రధానమంత్రి నోటి నుంచి ఒక్క మాట వచ్చిందా? పోనీ ఏమన్నా పెట్టుబడులు ఏమన్నా కనిపించాయా? కనపడలేదు. ఇంకొకటి, చైనాలో కరోనా సమయంలో అనేకమైనటువంటి ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలను తట్టుకోలేక అనేక కంపెనీలు చైనా నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి, భారతదేశానికి క్యూ కట్టాయి అని చెప్పారు.
నిజమే కదా అని చాలామంది నమ్మారు. పత్రికలు కూడా అదే విధమైనటువంటి చేశారు. ఇప్పుడు ఆ చైనాలో లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే మనకి $50 బిలియన్ వస్తే ఆ చైనాకి వచ్చింది $24 బిలియన్. లాస్ట్ ఇయర్ చైనాకి వచ్చినటువంటి విదేశీ మారక పెట్టుబడులు, విదేశీ ఎఫ్డిఐస్ వచ్చింది 24. ఎవరు నమ్మకరు కూడా కొంతమంది, కానీ వాస్తవం అది. ఎందుకు అనేటువంటి కారణాలు మనం తర్వాత చెప్పుకోవచ్చు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మరి చైనాకి ఒక దశలో సంవత్సరానికి $300 బిలియన్ వచ్చినటువంటి రోజులు ఉన్నాయి. ఆ 2021లోనే, ఎక్కడో కాదు 2021లోనే అంత $1 బిలియన్ వచ్చి 2024కి వచ్చేసరికి $24 బిలియన్ పడిపోయింది. సరే, అది సర్వైవ్ అవుతుంది, దాని దగ్గర కావాల్సిన డాలర్లు ఉన్నాయనుకోండి, అది వేరే అంశం. మరి ఆ పెట్టుబడి అంతా లేదా ఆ కంపెనీలన్నీ మన దేశానికి ఎందుకు రాలేదు? మన దేశానికి వస్తే మరి ఇబ్బడి ముబ్బడిగా మన ఎఫ్డిఐ పెరగాలి. ఇవాళనే పత్రికల్లో వచ్చింది, ఆగస్టు నెలలో 159% ఎఫ్డిఐ మైనస్ 159% ఇవాళ పత్రికల్లో వచ్చింది, ఎవరైనా చూడవచ్చు. మరి ఇటువంటి స్థితిలో ప్రయత్నం చేయడాన్ని నేను తప్పు పట్టట్లే, కానీ హైప్ చేయడాన్ని మాత్రం ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళిద్దరికీ నేను వెనకబడిపోయాను, నేనేం చేస్తున్నానని జనం అడుగుతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వరకు టూర్లు చేయొచ్చు, మంచిదే. ముగ్గురు చేస్తే 3 వైపులా ప్రపంచాన్ని చుట్టేసి వస్తే మనకి ఇబ్బడి ముబ్బడిగా ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. అటువంటి పరిస్థితి ఉన్నదా? మొత్తం ప్రపంచవ్యాప్తంగానే ఎఫ్డిఐలు అనేటువంటివి తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయి? ఎఫ్డిఐలు ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే ఒక రీజన్ ఏంటంటే, అమెరికాలో చైనాలో వచ్చేటువంటి ఆదాయం కంటే ఎఫ్డిఐలో అమెరికాలో వడ్డీకి పెట్టుకుంటే, ఎందుకంటే వడ్డీ రేట్ అమెరికాలో ఎక్కువైంది, చైనా వడ్డీతో పోల్చుకుంటే అమెరికాలో వడ్డీ రేట్ ఎక్కువ. అందుకని చైనాలో పెడితే మనకి అక్కడ వడ్డీ రేట్ కూడా రాదు, అందుకని తీసుకెళ్ళి రావాల్సిన వాళ్ళు అందరూ అమెరికాలోనే పెట్టుబడులు పెట్టుకుంటున్నారు, అక్కడే అప్పులు ఇస్తున్నారు. ఆ సబ్జెక్ట్ వేరు. అందుకని మన దేశానికి వచ్చేసరికి ఆ విధమైనటువంటి ఒక సాచురేషన్ అంటామా, లేకపోతే ఒక స్తంభన గిడసబారిపోవడం అనేటువంటిది గడిచిన 10 ఏళ్లలో జరుగుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు హైప్ చేస్తున్నారు. ఈ హైప్లో తాజాగా జరిగినటువంటి ఈ గూగుల్ ఒప్పందం గురించి కూడా మనం బ్లాక్ అండ్ వైట్ చెప్పుకోవాలి. రామ్మోహన్ రావు గారు చెప్పారు, వైసీపీ వాళ్ళు 200 అంటే వీళ్ళు 2 లక్షలు. అంటే లోలకం అటో ఇటో తప్ప మధ్యలో స్థిరంగా ఎంత అనేటువంటిది చెప్పలేదు. ఇక్కడ మనం అడగాల్సింది ఏంటంటే 200 వస్తాయా, 2 లక్షలు వస్తాయా, ఎన్నెన్నో రానివ్వండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్టు విదేశీ కంపెనీ గూగుల్ లేదా ప్రపంచ బ్యాంకు IMF ఒక ప్రాజెక్ట్ పెట్టేటప్పుడు దానికి ఒక రిపోర్ట్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఏమిటి, లేకపోతే రీహాబిలిటేషన్ దానివల్ల పోయేదంతా, దానికి అవసరమైనటువంటి భూమి అడవుల, లేకపోతే ఇంకోట, రోడ్లు ఎంత పోతాయి, ఇళ్ళు ఎన్ని పోతాయి, వాటికి కాంపెన్సేషన్ ఎంత ఇవ్వాలి, ఎట్లా చేయాలి, ఉపాధి ఎంత వస్తుంది, ఆ ప్రాజెక్టు తోటి ఉపాధి ఎంత అనేటువంటి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు గూగుల్ తోటి శంకుస్థాపన చేసినటువంటి దాని మీద అటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఇంతవరకు ఎవరికైనా తెలుసా? నాకైతే తెలీదు. ఎక్కడ గూగుల్లో కొడితే, ఆ గూగుల్లో కొడితే ఎక్కడ అదేమి మనకేమి చెప్పట్లేదు. మరి ఏమీ లేకుండా ఎట్లా చెప్తారు? 200 ఒకళ్ళు, 2 లక్షలైన ఒకళ్ళు, ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? ఇంకొకటి, లోకేష్ గారు 1,88,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మరి అదే పార్టీకి చెందినటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు 5,000 నుంచి 6,000 పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి, మొత్తం ఉద్యోగాలు అంటే పర్మనెంట్ లేదా దాని మీద ఆధారపడేటువంటి ఇతర అన్ని కలిపి 20 నుంచి 30,000 వస్తాయని చెప్పేసి చెప్పారు. ఇది నేను చెప్పడం కాదు, లేదా పత్రికలు కాదు, అఫీషియల్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వ సంస్థ అక్టోబర్ 14వ తారీఖున జారీ చేసినటువంటి ప్రెస్ నోట్లో ఉన్నటువంటి అంశాలు ఇవి. అంటే తెలుగుదేశంలోనే మరి ఒక మంత్రికేమో 1,88,000 ఉద్యోగాలు కల్పిస్తే
ఇంకొక మంత్రికేమో గరిష్టంగా 30,000 కనిపించాయి. దేన్ని నమ్మాలి? ఇది సమస్య. అందుకని హైప్ చేసి ఆ వాస్తవాలను మరుగుపరిస్తే నిజం చెప్పినా కూడా నమ్మనటువంటి పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలను మనం తప్పట్టక్కర్లే. మన రేవంత్ రెడ్డి గారు కూడా హడావుడి చేశాడు. చంద్రబాబు నాయుడు గారి వాటిలోనే దవోస్ అని అదని ఇదని అక్కడెవరు మొత్తం అంతా పెట్టుకొని కూర్చోలేదు. దవోస్లో కానీ లేకపోతే దుబాయ్లో కానీ పెట్టుకొని కూర్చోలేదు. ఎవరు వస్తారా ఇద్దామా అని అప్పనంగా. అట్లా ఇచ్చేట్లయితే గుజరాత్లో వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ తర్వాత పెద్ద పెద్ద సభలు జరిపి ఇంతకంటే ఎక్కువగా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు, 60 లక్షల కోట్లు అన్నీ చేశారు. ఏమైంది? అందుకని మొత్తం పెట్టుబడులు వచ్చినా కానీ ఉపాధి రహితమైనటువంటి వృత్తి. కార్పొరేట్ కంపెనీలకు లాభాలు వస్తాయి, ఇప్పుడు గూగుల్ పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా, కానీ జనానికి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకని? ఆటోమేషన్, ఏఐ ఆటోమేషన్లో ఉద్యోగాలు పోతాయనేది అందరికీ అనుభవమే. మరి ఆటోమేషన్లో ఉద్యోగాలు పోయినప్పుడు అది ఏది ఫ్యాక్టరీలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. మరి ఏఐ మోడల్ పెట్టిన తర్వాత ఐటీ రంగంలో కావచ్చు, లేదా దాన్ని ఎక్కడైతే వినియోగిస్తారో అక్కడ కూడా ఇమ్మీడియట్గా ఉద్యోగాలు పోతాయి. తర్వాత కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నాయి. కొత్త ఉద్యోగాలు వస్తాయి, నిజమే. ఎన్ని వస్తాయి? ఇప్పుడు నిజంగా మన దేశం కంటే ఏఐని అమెరికాలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టారు కొన్ని సంవత్సరాల నుంచి. మరి అక్కడ ట్రంప్ ఇప్పుడు చెప్తున్నది ఏమిటి? మా వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కొట్టేస్తున్నారు, మా వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే మేము వీసాలు బయటకు వెళ్ళాలంట. మరి ఎందుకని ఏఐ కొత్త ఉద్యోగాలు సృష్టిస్తే అమెరికన్లకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ట్రంప్? ఇలాంటి కొన్ని అంటే విరుద్ధమైనటువంటి వార్తలు, విరుద్ధమైనటువంటి జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు మరి వాళ్ళు ఏమి సాధించుకొస్తారు ఏమిటి అనేటువంటిది చూసిన తర్వాత వాటి మంచి చెట్ల గురించి మాట్లాడుకోవచ్చు అనేది నా అభిప్రాయం. రైట్. మహేశ్వరరావు గారు మీరేమంటారు సార్? నమస్కారం. అంటే జనరల్గా ఇక్కడ నేను S&P గ్లోబల్లో పనిచేశాను. అంటే ఒక కంపెనీ ఎలా పెట్టుబడి పెడుతుంది అనేది, అలాగే కొంత ఇంటర్నేషనల్ దాని మీద స్ట్రాటజిస్ట్ని కూడా నేను. జనరల్గా ఒక స్టేట్ కానీ ఒక ఏదైనా కంట్రీ కానీ మనం వెళ్ళి మా దారికి రండి అని మనం తిరిగి ప్రచారం చేసుకుంటే రాదు. ఇది కూరగాయల మార్కెట్ కాదు. ఎందుకంటే బిజినెస్ మనం పెట్టుబడి పెట్టేటప్పుడు కొన్ని పారామీటర్ చూస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ పెస్టిల్ అనాలిసిస్ అంటాం మేము. పొలిటికల్, ఎకనామికల్, సోషల్, ఎన్విరాన్మెంటల్, టెక్నాలజికల్ ఇవన్నీ చూస్తారు. పెస్టిల్ అనాలిసిస్లో ఫస్ట్ వచ్చేకి పొలిటికల్ చూస్తారు. అంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉందా చూస్తారు, పొలిటికల్ రైవరీ చూస్తారు మెయిన్. అంటే ఈ రెండు పార్టీల తాలూకా పాలసీస్ కంటిన్యూషన్ లేనప్పుడు ఆంధ్రప్రదేశ్కి మనం 10 ఫ్లైట్లు వేసుకెళ్ళి లేదా టాటా సుమోలు వేసుకెళ్ళి ఒక రెండన్నా కూడా రారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఉంది. 2004 ముందు ఆయనకు ఒక బ్రాండ్ ఉంది. బట్ చాలామంది మిస్లీడ్ కూడా ఏంటంటే ఆయనకున్న ఆ బ్రాండ్ అప్పుడు గవర్నెన్స్ వేరు. ఆ చంద్రబాబు నాయుడు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరు. ఆ చంద్రబాబు నాయుడు 10 రూపాయలు పొడిచిపట్టుకొని గవర్నెన్స్ సిస్టంలో కానీ అప్పుడు ప్రతిపక్షం రాజకీయం చేసిన కొన్ని ఆస్పెక్ట్లో వెళ్ళిన విధానం ప్లస్ ఇంత రైవరీ వాతావరణం కూడా అప్పుడు లేదు. ఇప్పుడు ఇది పొలిటికల్గా వచ్చేకి ఆయన వచ్చినా ఈయన వచ్చినా విపరీతమైన కక్ష వాతావరణం, ఇది ఒకటి. రెండోది ఎకనామికల్ అనేది కూడా చూస్తారు. అంటే ఫిజికల్ పాలసీ ఎలా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్ నెంబరు బైఫర్గేషన్ టైంలో 15,000 కోట్లతో స్టార్ట్ అయితే ఈరోజు 70,000, 80,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంది ఆంధ్రప్రదేశ్. అది కూడా నేను ఇంక ఈ మధ్య చూడలే. ఇంకా చూస్తే ఉందిలే, అది 1,00,000 దాటుతుంది అనేది నేను కూడా. మన ఆదాయమే, సొంత ఆదాయమే 70,000-80,000 కోట్లు అంటే సెంట్రల్ ట్యాక్సెస్ కాగా. అంటే ఇవన్నీ పిచ్చోళ్ళు కాదు, కంపెనీలు పెట్టేవాళ్ళు జనరల్గా టైర్ 1 కంపెనీలు ఇవన్నీ కూడా రావు. మరి అయినా ఈ కంపెనీలు ఎందుకు వస్తున్నాయి గూగుల్ ఇవన్నీ అంటే రెండో రకం వీళ్ళు. జనరల్గా మీరు ఇప్పుడు గూగుల్ గురించి చెప్పారు కాబట్టి ప్రపంచంలో ఒక వాతావరణం ఉంది. ఎక్కడైతే పొల్యూషన్ బేస్డ్ ఇండస్ట్రీస్,
లేదా పవర్ ఎక్కువ కన్జంప్షను లేదా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చేసేవి డెవలప్డ్ కంట్రీస్ అటు నొక్కో. అంటే మీకు చూస్తే ఈ గూగుల్ని చాలా కంపెనీలు రిజెక్ట్ చేసాయి, పర్టికులర్గా యూరోప్ కంట్రీస్ కూడా ఈ ప్రతిపాదన రిజెక్ట్ చేసాయి. ఎందుకంటే అత్యధిక హీట్ జనరేట్ అవుతుంది, పవర్ కన్జ్యూమ్ అవుతుంది, దీనివల్ల చాలా ఎక్కువ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలాంటి ఇండస్ట్రీస్ ఎప్పటికి వస్తాయంటే ఏ కంట్రీ అయితే కరప్టెడ్ కంట్రీ, ఏ కంట్రీ అయితే అంటే బ్రైబ్కి అలవాటు పడిన కంట్రీలు ఉంటాయో ఆ కంట్రీస్లో మేనేజ్ చేసి పెడతారు. మీరు ఈ మధ్య సినిమా చూస్తే కూడా అర్థమవుతుంది. పొల్యూటెడ్ ఇండస్ట్రీ జనరల్గా ప్రకాశం జిల్లాలో ఎందుకు పెట్టాలి, విజయవాడలో పెట్టాలి కదా. విజయవాడ వాళ్ళు తెలివితేటలు ఉన్న వాళ్ళు అడ్డం తిరుగుతారు, ప్రకాశం జిల్లా వాళ్ళు అయితే వాళ్ళు పెద్ద చదువుకోలేదు. అలాగే ఇది ఉంది పవర్ ప్లాంట్, ఇది ఉంది అటమిక్ ఎనర్జీ తాలూకా శ్రీకాకుళంలో ఎందుకు ప్రతిపాదన పెట్టారు అంటే ఎక్కడైతే బ్యాక్వర్డ్ ఏరియాలు ఉంటాయో వాళ్ళని మనం మేనేజ్ చేయొచ్చు. ఇవన్నీ ఇదొక విధానంలో ఇప్పుడు వచ్చే కంపెనీలన్నీ కూడా నేను అనుకుంటా ఉంది విపరీతంగా ఇన్సెంటివ్స్ ఇచ్చేస్తా ఉన్నారు. అది చాలా ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా కంపెనీలు వస్తాయని అనొచ్చు, కానీ ఎఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మా అంటే కాస్ట్ అకౌంట్స్ భాషలో అంటే చార్ట్ అకౌంట్ భాషలో ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటాను నేను. అంటే నేను ఎంత పెడుతున్నానో ఎంత నాకు అని చూస్తాం మేము. ఇవన్నీ ఏమీ లేకుండా అంటే మనం ఒక ₹1,00,00,000 పెట్టాం, ఎంత మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఈ ఇచ్చిన సబ్సిడీ తాలూకు ₹1,00,00,000 మనకి ఎప్పుడు మనకి గెట్ బ్యాక్ అవుతుంది. ఇవన్నీ 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు. 2004 ముందు ఆయన కట్టింది సైబరాబాద్ ఒక్కటే, ఆయన ఏమి ల్యాండ్ అక్వైర్ చేసి ఆయన ఏమి ఇవ్వలేదు. అలా గూగుల్ కొన్నిటికి ల్యాండ్ అక్విజిషన్ సపోర్ట్ చేశాడు, అంతేగాని ఆయన ఎలామెరుగా ల్యాండ్ అక్వైర్ చేసి ఇండోసోల్ మాదిరి 8,000 ఎకరం 10,000 ఎకరం ఇంకా ఇస్తామంటే 3 లక్షల ఎకరం ఇస్తామంటున్నారు. అంటే బడ్జెట్లో మనం చూస్తే పెట్టుబడి ఏమో తక్కువ ఉంది. మీరు చూస్తే తెలుస్తుంది. డెవలప్మెంట్ ఇస్ ఎకనామిక్ యాక్టివిటీస్ సంబంధించి క్యాపెక్స్ పెట్టింది 400-500 కోట్లు కూడా ఉంది. మీరు చూస్తే తెలుస్తుంది. అక్కడేమో పెట్టుబడి లేకుండా ఎలా వస్తాయంటే రైతులు పెట్టుబడిగా తీసుకొని, రెండోది వచ్చేకి గవర్నమెంట్ భూములను పెట్టుబడిగా తీసుకొని, రాష్ట్ర భవిష్యత్తుని అన్నిటిని కూడా పణంగా పెట్టుబడిగా పెట్టి ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇది జరుగుతున్న తీరు. ఇది నేను విమర్శించడం కాదు, ఇది ఫ్యాక్ట్స్. రెండో వైపు వచ్చేకి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంటే ఆల్మోస్ట్ న్యూస్ చెప్తున్నాయి, ఈవెన్ కంపెనీస్ మెయిన్ CEO బిల్ గేట్స్ లాంటి వాళ్ళు చెప్తుంది 90% మాకు మ్యాన్ పవర్ అవసరం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆటోమేటిక్గా అంటే ఆటోమేషన్ జరుగుతూ ఉంది AI వల్ల. అంటే షిఫ్టింగ్ ఆఫ్ పారాడిమ్ అంటే ఇక్కడ సర్వీస్ రంగం గోయింగ్ ఫార్వర్డ్ వచ్చేకి AI జాబులు తింటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇబ్బంది పడతాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినా మన ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ తక్కువ, దాని తాలూకా కార్పొరేట్లు కనపడతాయి. కానీ అది వదిలేసి తయారీ రంగమో లేదా మన మెయిన్ బేస్ అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంటో, అగ్రికల్చర్కి నిధులు పెట్టాలి. అగ్రికల్చర్ తాలూకా ప్రోగ్రామ్స్ గ్రామ లెవెల్లో ప్రోగ్రామ్స్కి ఇది బర్రె గొర్రె ఏదో ఒకటి వాటికి నాబార్డ్లో సెర్ఫ్లో నిధులు పెట్టి రూరల్ డెవలప్మెంట్ చేసి వర్కౌట్ చేస్తే ఎకానమీ స్టేబుల్ అవుతుంది. రెండోది ఎలామెర్రిగా మీరు డేటా సెంటర్ తెస్తున్నాం, 5 ఎత్తున్నాం AI అని చెప్పినప్పుడు ఈరోజు 100 మంది చదివే పిల్లలు 90 మంది బీటెక్, ఆ 90 మందిలో మళ్ళీ 90% కంప్యూటర్ సైన్స్ చేస్తూ ఉంటాయి. వీళ్ళంతా ఒక 10 ఏళ్ళ తర్వాత AI వల్ల జాబ్ పోతే అన్రెస్ట్ వస్తుంది అనేది నా భయం. ఈ అన్రెస్ట్ వచ్చే విధానంలో ఇండస్ట్రీ పాలసీ కూడా బ్యాలెన్స్డ్గా అగ్రికల్చర్ని చంపేసి అది కూడా తయారీ రంగం లేకుండా ఓన్లీ సర్వీస్ సెక్టర్ వైపు వెళ్ళే ఈ విధానం వల్ల ఏమవుతుందంటే రేపు రాబోయే అన్రెస్ట్ అనేది విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడికి తెలియదని నేను అనుకోను. కాకపోతే ఆయన అవుట్ రైట్గా కార్పొరేట్లతో ఉండి కార్పొరేట్లు వర్కౌట్ అయితేనే మనకి రాజకీయంగా ఉంటుందన్న కోణంలో వెళ్తున్న ఈ పరిస్థితుల్లో ఈ రాజకీయ విమర్శలు కాదు, కానీ ఇండస్ట్రీ పాలసీనే వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి తప్ప లోతుగా మాలాంటి చాటాకుండా కూర్చోబెట్టి చర్చ తీసుకొని మీరు సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న జాబులను తీసేస్తూ ఉంటే కొత్తగా వచ్చే జాబులు ఎన్ని వస్తాయి, దానికి ఎంత సబ్సిడీ మనం ఇస్తాం. ఇప్పుడు 20,000 కోట్లు గూగుల్కి సబ్సిడీ ఇస్తున్నామంటే ఆ 20,000 కోట్లకు కానీ సెర్ప్లో పెట్టి లేదా నాబార్డ్లో పెడితే స్కీమ్స్ NLM స్కీమ్స్ కానీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ తాలూకా
ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ పెడితే గ్రామాల్లో ఈ రూరల్ డెవలప్మెంట్కి ఎక్కువ ఉపయోగపడితే ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంత ఎకానమీ స్టెబిలైజ్ అవుతుంది, ఎంత జీడిపి కంట్రిబ్యూట్ అవుతుంది, ఇవేమీ లేకుండా ఒక 10 మంది కోసం మొత్తం రాష్ట్ర ఖజానాని రాష్ట్ర పెట్టుబడిని పెట్టే విధానం యాజ్ ఆమ్ ఆద్మీ పార్టీగా జనరల్గా మేము ఎప్పుడు కూడా చెప్పేది సమగ్ర అభివృద్ధి అంటాం. అంటే ఒక ఉన్నాయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు గూగుల్ కంపెనీలో 1000 జాబులు వచ్చాయి. ఆ 1000 జాబులు ఎవరికి వస్తాయి? బొంబాయి ఐఐటీలో చదివిన వాళ్ళు, మద్రాసు ఐఐటి చదివిన వాళ్ళు, లేదా టాప్ క్రీమ్ ఉన్న వాళ్ళకి వస్తాయి. కానీ ఇక్కడ కింద వాళ్ళకి ఏమన్నా వస్తాయా? ఆడ స్వీపింగ్ కూడా ఏముండవు, అది ఎందుకంటే డేటా సెంటర్లో ఏమి ఉండవు కదా. అంటే మీరు వెళ్తున్న విధానం, మీరు పెట్టుబడి ఒక కొన్ని వర్గాలు పోటీ మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి 2019లో ఓడిపోయారు. రేపు మళ్ళీ కూడా ఇదే విధంగా కేరళ వెళ్ళిపోయే పని అయితే ఓడిపోతారు. ఎందుకంటే రెండోది భూసేకరణ చట్టాన్ని మీకు చెప్పాలి. ఇక్కడ 2013 భూసేకరణ చట్టం రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ఇచ్చి సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ స్టడీ చేసి ఆ భూమి పనికిరాదంటేనే భూమి తీసుకోవాలని చెప్తే 2018లో జీవో మార్చి ఇప్పుడు ఒక భూమి విశ్వేశ్వర రెడ్డికి ఇవ్వాలి ఇండోసోల్ కంటే దాన్ని ఏం చేస్తున్నాడంటే ఇండస్ట్రియల్ కారిడార్ అని క్రియేట్ చేసి, అంటే ఆ విశ్వేశ్వర రెడ్డి కోసం ఇండస్ట్రియల్ కారిడార్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెఫినేషన్ కూడా రాంగ్. ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఒక ఏరియాని క్రియేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ డెవలప్ చేసి దాంట్లో వచ్చింది అక్కడ ఉన్న రైతులు కూడా భాగస్వామ్యం చేసే విధానంతో అన్ని కన్సిడర్ చేస్తే అప్పుడు మీరు ఇండస్ట్రియల్ కారిడార్కి సోషల్ అసెస్మెంట్ ఎగ్జామ్షన్ ఇవన్నీ ఎగ్జామ్షన్ ఇచ్చి వర్కౌట్ చేసినా ఒక అర్థం ఉంటుంది. కానీ అసలు ఒక బడా పారిశ్రామికవేత్తలు ఇవ్వడం కోసం నో సోషల్ అసెస్మెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఆ ఊరు మొత్తం చుట్టూ భూమి తీసేసుకొని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ లేకుండా మీరు వెళ్ళే విధానం ఇవన్నీ చూడవా? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు చూడవా? ఇంటర్నేషనల్ ఏజెన్సీ రేటింగ్ ఏజెన్సీ చూడవా? నాలాంటి చార్ట్ అకౌంట్ వెరిఫై చేయరా? ఆబ్వియస్గా మీరు వెళ్తున్న గవర్నెన్స్ సిస్టమ్ ఇలా ఉంది కాబట్టి మీరు ఎన్ని తిరిగినా రెగ్యులర్గా రియల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు రారు. వస్తే వర్షా లాంటి కంపెనీలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ భూములు వస్తాయి కాబట్టి ఆ యాంగిల్లో ఈ వీళ్ళ నల్లధనం సంబంధించిన సెట్అవుట్కి ఏమన్నా అవి ఉంటాయేమో. కానీ బట్ ఎనివే రైతు చేస్తున్నారు. బట్ ఇవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకొని వెళ్ళాల్సిన వర్షంలో నాకైతే చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు ఆలోచన, అది కూడా ఆ రోజు కూడా ఆయన ఒక సాఫ్ట్వేర్ రంగం అన్నప్పుడు దాన్ని కూడా సాఫ్ట్వేర్ రంగం ఓన్లీ ఒక ఉన్న క్రీమ్ అంటే కొన్ని వర్గాలు, అంటే ఇప్పుడు ఊళ్ళల్లో ఉన్న రైతులు, నేను రైతు బిడ్డనే, రైతులు కూడా భూమి ఉన్న రైతు లేదా చదువుకున్న పిల్లలు కొంత పిల్లలు వాళ్ళే ఈ సాఫ్ట్వేర్కి ఎక్కువ పెట్టగలరు. బీటెక్ అయిపోతే రాదు, వాళ్ళు యూఎస్ఏలు ఎంఎస్సీ చేయగలుగుతారు. కింద బీసీలు కానీ ఎస్సీలు కానీ ఈవెన్ ఈ రైతు కులాల్లో ఉన్న 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న పేదలు ఎవరికి కూడా ఈ ఫలాలు అందట్లేదు అనేది మనకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అర్థమైంది. ఏ ఊరు వెళ్ళినా ఈరోజు 100 మందిలో 80 మంది వలస వెళ్ళారంటే ఆ ఊరు బాగానే ఉంటుంది, ఇల్లులు బాగానే ఉంటాయి, 10 మంది బాగా సంపాదించగలిగి ఉంటే మిగతా వాళ్ళు ఉపాధి లేక విజయవాడ ప్రాంతంలో వలసకొచ్చేవాళ్ళని మా ప్రకాశం జిల్లా వాళ్ళు 100 మందిని చూస్తున్నాం. కాబట్టి ఈ విధానమైన పారిశ్రామిక విధానం కరెక్ట్ కాదు. దీన్ని ప్రచారం చేసుకోవడం, దీనికి పెద్ద హోర్డింగ్ వేయటం, మళ్ళీ విజయవాడలో 10 హోర్డింగ్లు, సో మళ్ళీ వెనక చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ముందు వాళ్ళ అబ్బాయి ఫోటో, ఇవన్నీ ప్రచారం చేసుకునే విధానం జనాల్ని తప్పుదో పట్టించే విధానం. కాబట్టి మేము అడుగుతా ఉంది, ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే చర్చ పెట్టండి, ఎలాంటి ఇండస్ట్రీ పాలసీ భావాలో అఖిలపక్ష మీటింగ్ పెట్టండి, అందరిని పిలవండి, అందరు ఒపీనియన్ తీసుకోండి. ఆ ఒపీనియన్ ప్రకారం ఎకానమీ డెవలప్ చేస్తే 2029లో చంద్రబాబు నాయుడు గారు 2019 రిజల్ట్ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఒకవేళ వెళ్ళాలి, అలా వెళ్ళకుండా ఇదే విధంగా వెళ్ళే విధానం ఉంటే మళ్ళీ 2024 ఓడిపోయిన తర్వాత మాలాంటి వాళ్ళు లేదా రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు వీళ్ళంతా బ్యాడ్ ప్రచారం చేయటం వల్ల ఓడిపోయాము, మేము బాగానే చేసాం చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ బట్ ఇవన్నీ కూడా ఆయనకు అర్థం అవ్వాలి, డెప్త్నెస్ వెళ్ళాలి. ముందు కొంత కన్సల్టెంట్లు కానీ లేదా సలహాదారులు కానీ ఎంతో నేర్చుకోవడం అనేది అవసరం అనేది నేను చెప్పదలుచుకుంటాను. మారిన పరిస్థితులను బట్టి స్ట్రాటజీ మారాలి. ఒకే స్ట్రాటజీ అన్నిసార్లు అప్లై చేస్తే బోల్తా కొడుతుంది. ఈయన 2004 ముందు ఉన్న డెమోగ్రఫిక్ ఫ్యాక్టరు ఆ స్ట్రాటజీస్ ఇప్పుడు అప్లై చేస్తున్నాడు. అప్పుడు డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్ వేరు, అప్పుడు ఇండస్ట్రీ బూమింగ్ సాఫ్ట్వేర్ వేరు, ఇప్పుడు సాఫ్ట్వేర్ కాదు ఏఐ రాబోతుంది. కాబట్టి షిఫ్టింగ్ వచ్చేకి స్ట్రాటజీ, తయారీ రంగము, అగ్రికల్చరు,
వీటి జోలికి వెళ్ళాలి, గేట్కి వెళ్ళట్లేదు కాబట్టి క్రైసిస్ రాబోతుంది. ఆ క్రైసిస్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మాలాంటి వాళ్ళు రాజకీయాలకు రావడం, గట్టిగా మాట్లాడదాం అనేది చెప్పదలుచుకున్నాను. రైట్ రామ్మోహన్ గారు, మనము ఒక విషయాన్ని అయితే గమనించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీ గెలిచిందంటే దాని ముందున్న పార్టీ ఏవైతే పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టిందో అవన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ పార్టీ వచ్చింది కదా, ఈ పార్టీ తెచ్చిన పెట్టుబడులు నడుస్తున్నాయి. ఒకవేళ ఈ పార్టీ ఓడిపోయింది, అధికారంలో ఉంది అంటే ఈ పెట్టుబడులు వెళ్ళిపోతాయి. ఇక్కడ పార్టీలు మరి నిరుద్యోగాన్ని తొలగిస్తున్నారా, లేదంటే వాళ్ళే నిరుద్యోగాన్ని క్రియేట్ చేస్తున్నారా అనుకోవచ్చా? ఇప్పుడు గతంలో వైసీపీ పార్టీ వాళ్ళు తెచ్చిన పెట్టుబడులన్నీ వెళ్ళిపోయాయి. దానికి ముందు 2014లో టీడీపీ ఉండే, మరి వాళ్ళు తెచ్చిన పెట్టుబడులన్నీ వెళ్ళిపోయాయి. దీన్ని ఎలా చూడాలి? వీళ్ళు ఇప్పుడు పెట్టుబడులు తేయడానికి ఒక 1 year 2 year టైం పడుతుంది, అంటే 2 years ఇక్కడే పోతుంది. మిగతా 3 yearsలో ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? అంటే పిల్ల ముట్టక ముందే కుళ్ళ ముట్టే ఇట్లా సమస్య. అది తెస్తే కదా వెళ్ళిపోవడానికి పెట్టుబడులు తేలే ఏం లేదు. క్రియేట్ చేశారు, రకరకాలు చేశారు. అందుకనే ఒక విజన్ లేకుండా నాకు చాలా అభినందనలు మీకైతే, మీ టీవీ ఛానల్కి. ఎందుకంటే కోటేశ్వరరావు గారు, మహేశ్వరరావు గారు, నాతో సహా మా ముగ్గురం కూడా పొలిటికల్ అప్లికేషన్ పెద్దగా లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్న నిజాలే మాట్లాడుతున్నారు కనుక సమస్య లేదంటున్నాను ఇక్కడ. అంటే చర్చలో వెలుగు పుట్టాలా వేడి పుట్టాలంటే వెలుగే పుడుతుంది. ఇట్లాంటి చర్చల వల్ల నేను నేర్చుకుంటున్నాను చాలా. మహేశ్వరరావు గారు కానీ కోటేశ్వరరావు గారు మాట్లాడిన దాన్ని బట్టి నాతో వాళ్ళు నేర్చుకోవచ్చు, సమస్య కాదు. కానీ ఏమైందంటే పొలిటికల్ పెట్టింది అనుకోండి, వాళ్ళు ఇద్దరు తిట్టుకునేవాళ్ళు, 3 పార్టీల వాళ్ళు ఇస్తే ఇప్పుడు తిట్టుకునేవాళ్ళు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే ఒకనాటి కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని నినాదం 11 ఏళ్ళుగా హోరెత్తించినది ఏమైంది? ఆయన శిష్యుడే ఇప్పుడు ఈయన కూడా పెద్దగా ఏం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు చేశారు, ఇద్దరు కూడా ఇవాళ ఈయన ముఖ్యమంత్రి దగ్గర అయిపోయాడు, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు మోడీ గారు. అంతే తేడాగానే ఏం లేదు. హైప్ క్రియేట్ చేస్తే ఇట్లాగే ఉంటుంది, అప్పుడైనా ఇప్పుడైనా అంటున్నాను. కొన్నిసార్లు మాలాంటి వాళ్ళ అందరం కూడా భవిష్యత్తును ఊహిస్తాం, ఏం జరుగుతుంది చెప్తాం, ఇటువైపు వెళ్తే ఏం జరుగుతుంది చెప్తాం. ఇక రాజకుమారులు కనుక చంద్రబాబు కథల్లో ఉత్తరం వెళ్ళదంటే ఉత్తరం వెళ్తే మనం ఏం చేయలేం, ఉత్తరం వెళ్తే భంగపడతారు కూడా జరుగుతుంది. అదే ఇప్పుడు గతంలో 2003 స్టార్ట్ చేసి ఇప్పుడు అమలు చేస్తే సాధ్యం కాదంటున్నాడు. ఆనాడున్న పరిస్థితులు వేరు, ఈనాడున్న పరిస్థితులు వేరు. ఈనాడున్న పరిస్థితుల్లో ఇంకా అడ్వాన్స్గా ఆలోచన చేయాలంటున్నాడు. ఎవరు కూడా షావుకారు వట్టినే పోడు. వరదలో కొట్టుకుపోతున్న షావుకారు గురించి, షావుకారు అంటే కులం కాదు, ఇక్కడ ఒక వ్యాపారి అంటున్నారు. వ్యాపారి కొట్టుకుపోతుంటే ఎవరు కాపాడకపోతే అన్నారట. ఎందుకు కాపాడతలేరంటే ఏ ప్రయోజనం లేకుండా ఆ షావుకారు కొట్టుకుపోడు, వరదలో కొట్టుకుపోని నష్టం ఏదో ప్రయోజనం ఉంటే కొట్టుకుపోతున్నాడని. ఇవాళ పెట్టుబడిదారులు కూడా అట్లే చేస్తారు. ఇవాళ గరళ కంటులో మానవైపోయి, ఒక ఉదాహరణ చెప్తాను. అమెరికాలో ఇప్పుడు జనరిక్ మందుల మీద ఎందుకు సుంకాలు వేరే వాళ్ళు మన దగ్గర నుంచి ఎగుమతి చేసుకునే వాళ్ళలో గరళం మనకు మింగిస్తున్నారు, వాళ్ళేమో అమృతం వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే పూర్తిగా గ్రీన్ పీస్ సంస్థతో కలిపి నేను హైదరాబాద్ చుట్టుపక్కల, ఇంతకుముందు మహేశ్వరరావు గారు బాగా చెప్పారు, ప్రకాశం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ ఎందుకు వచ్చినాయి? 2 వ్యతిరేకత లేకపోతే వస్తాయి. లగిచల్ లాంటి చోట్ల ప్రజలు విజయవంతంగా తిరగబడి పోరాడుతున్నారు, రావడానికి ఇబ్బంది పడతారు. అంటే అంతటి పరిశ్రమలు, ఎక్కడైనా పరిశ్రమలు కానీ ఏవైనా సరే మన భూమి మీదే వస్తాయి, భూమిని దాటి రావు. కానీ దాన్ని కాంపెన్సేట్ చేసుడు కాదు కదా. ఒక పరిశ్రమ వస్తే ఆ కాలుష్యాన్ని ఎక్కడ పాతి పెట్టాలి, ఏ రకంగా దాన్ని నిర్వీర్యం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ వాటిలలో అభివృద్ధి చెందిన దేశాలు చాలా అద్భుతంగా వాళ్ళు అవసరమైతే పెట్టుబడులు వద్దు, మాకు సంబంధం లేదు, ప్రజల ఆరోగ్యాలు ముఖ్యం అంటున్నాయి. కానీ మన దగ్గరకు వచ్చేకల్లా అవే ఎవరైతే కంపెనీ ఏం చేసింది చూసినాం కదా. మనం భోపాల్ గ్యాస్ వాయువులు చూసాం కదా, ఇప్పటికి కూడా దాన్ని అనుభవిస్తున్నాం మనం. వాటికి కూడా 30 ఏళ్ళు అయిపోతున్నాయి, ఇప్పుడు 40 ఏళ్ళు అవుతున్నా మనం అనుభవిస్తున్నాం కదా. అంటే విషయం మనకు వస్తున్నారు, వాళ్ళ అమృతం వాళ్ళు తాగుతున్నారు. దీన్ని గమనించకపోతే, ఈ రాజకీయ నాయకత్వం గమనించకపోతే కష్టం. రెండోది 11 ఏళ్ళుగా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని మోడీ గారు ఊదరగొట్టారు కదా. ఏమొచ్చినాయి మరి ఇప్పటిదాకా? రాలేదే కదా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా వరకు తెచ్చిన పెట్టుబడులు ఏమన్నారు, మీరు ప్రభుత్వాలు మార్చి పెట్టుబడులు పోతలేవు, అసలు వస్తే కదా పెట్టుబడులు వెనుక పోవడానుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా కోటేశ్వరరావు గారు అన్న డిమాండ్తో నేను కూడా ఏకీపిస్తున్నాను. ఏమంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇదే ఉన్నది, గూగుల్ హబ్ ఉన్నది. దీనిలో ఏం జరుగుతుంది, ఎంత పెట్టుబడులు వస్తాయి, ఏ రకంగా ముందుకెళ్తున్నాం, ఎంతవరకు ఉద్యోగ కల్పన వచ్చేదని. అంతర్జాతీయంగా ఇంకొకటి ఉంది అంశాలు. ఇప్పుడు ఏదైనా 100 కోట్ల, 1000 కోట్ల, 1,00,000 కోట్ల పెట్టుబడులు చూస్తలేరు ఎవరు కూడా. 100 కోట్లతోనే 100 మందికి ఉద్యోగాలు వచ్చి, 100 కోట్ల పెట్టుబడితోని 5,000 కోట్లతోని ఒక 100 మందికి ఉద్యోగాలు రాకపోతే 5,000 కోట్ల పరిశ్రమ కంటే 100 కోట్లతో మంచిది అంటున్నాను. అంటే ఎప్పుడైతే నైపుణ్యాభివృద్ధి లేకుండా, చాలా వరకు ఊళ్ళలో చూస్తుంటారమ్మా, నేను చాలా ఊరికి పోయినాక ఫస్ట్ యూత్తో మాట్లాడుతుంటే, ఇప్పుడు నా ఘర్కా నా ఘాట్కా అయిపోయినారు. యూత్ చదువుకుంటున్నారు, చదువు లేక ముందైనా కనీసం వ్యవసాయానికి తల్లిదండ్రులు పనికొచ్చేవాడు, ఏదో చిన్న వృత్తి చేసుకున్నాడు, ఆటో నడుపుకునేవాడు. ఇప్పుడు చదువుకున్నాక ఒక రకంగా అహంభావం ఎక్కువైతుంది. చదువుకునేవాడిని కదా, ఈ పనులు ఎందుకు చేయాలనుకుంటున్నాడు, ఆ పనులకు మనుషులు దొరకలేరు. ఇప్పుడు 2 ఉన్నాయి ఇక్కడ, నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగుల మధ్యన ఆ లంకే లేదు, లంకే లేకుండా పోయింది. అంటే పని ఉన్నది, పని దొరకదని కాదు, ఏ పని చేసుకున్నా దొరుకుతుంది. కానీ ఆ పని చేయడానికి చదువుకున్న వాళ్ళు ఇష్టపడతలేరు. సమస్య అక్కడ వస్తుంది కదా.
గతంలో చదువు లేకపోతే ఆ పని ఈజీగా చేసేవాళ్ళు దాని నుంచి పదో పరకు సంపాదించుకొని తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేది. అట్లా కాదు ఇప్పుడు ఆ తల్లిదండ్రులను పోషించాల్సిన యువత ఇప్పటిదాకా 40 ఏళ్ళ దాకా ఉన్నవాళ్ళు కూడా తల్లిదండ్రులే తమ శ్రమ ద్వారా సంపాదించిన దాంతో లేకుండా ఉన్నదాళ్ళు కలిసి కలవగంజ తాగి బతుకుదామంటున్నారు తప్ప పిల్లలు తల్లిదండ్రులు పోషించే పరిస్థితి పోయింది. ఇప్పుడు చాలా గ్రామాలలో లంపేన్ యువత వాళ్ళ మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. దాంతోపాటు ఇతరత్ర మద్యానికి ఎప్పుడూ అలవాటు పడ్డారు. మద్యం దాటింది, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. దీన్ని నివారించకపోతే యువత నిర్వీర్యమైన ఏ దేశం కూడా బాగుపడదు. కానీ మనకు అవకాశము అదృష్టం ఏంటంటే, అదృష్టం కూడా కాదు, మన డెమోగ్రఫీ ఏంటంటే ఇవాళ 54% మంది 35 లోపాలు ఉన్నారు. 0 to 80 విడిచిపెడితే 18 to 35 ఉన్నారు. అటువంటిప్పుడు 70-75% మంది మనకు పనిచేసే వర్గంలో 60 ఏళ్ళలో పనిచేసే వర్గం అంటే ఉంటే మరి మిగతా 26-30% మనం నాలాంటి వాళ్ళందరూ ఉన్నాం కదా. ఎందుకు సాధ్యమవుతలేదు భారతదేశ అభివృద్ధి అంటే ఇదే. అంటే మనకు ఏంటంటే పిల్ల పుట్టక ముందే పుల్లగుట్టినట్టు ప్రచారం, రాజకీయ ఆర్భాటము ప్రచారం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ రాజకీయ ఆర్భాటంతో పెట్టుబడులు రావు కూడా అంటున్నాను. ఇట్లా చేసి వాళ్ళని ఒప్పించినట్టు తీసుకొచ్చినట్టు చేస్తుంటారు. ఒప్పందాలు మారుతూనే ఉంటాయి. ఆ ఒప్పందాలు అమలు కావడానికి చాలా కష్టం ఉంటుంది. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అన్ని రకరకాల ఒప్పందాలు కుదుర్చుకుంటే ఎక్కడి 18 లక్షల కోట్లు, ఎక్కడి 67,000 అమలు ఒక చిన్న పెట్టుబడులు ఏమిటి, ఇవి చూసుకుంటే వీళ్ళు ప్రజలు మోసం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు మోసం చేసుకొచ్చి ఎక్కువ తక్కువ. కానీ ప్రజలు కూడా ఏంటంటే మనకు అవకాశం లేదు, ఆప్షన్ లేదు ప్రజలకు. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీళ్ళు, దాని ప్రకారం పోతుంది తప్ప ఎలక్షన్లలో వీళ్ళు చెప్పిన ఏమైనా షార్ట్ మెమరీ అనుకుంటున్నారు. నిజంగా ప్రజలకు షార్ట్ మెమరీ ఉంటే ఇట్లా చేయరు. 5 ఏళ్లకోసారి 2020 మ్యాచ్ ఆడుతున్నారు. ఆ మధ్యన రేవంత్ రెడ్డి అన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమనంటే ప్రజలు 2020 మ్యాచ్ ఆడతారు, ఆయన కూడా వర్తిస్తుంది. ఆయన 2020 మ్యాచ్ ఆడుతారు అంటున్నారు, లేకపోతే 10 ఏళ్ళు మాదే అధికారం అంటున్నారు. అందుకని 11 ఏళ్ళుగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. మొదటి 5 ఏళ్ళు ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2047 కలలుగా ఉన్నారు. మళ్ళీ 2047 కలలు కానండి, సహకారం చేసుకోండి అని మనకు అబ్దుల్ కలాం అన్న మాట నిజమే. కానీ తప్పుడు కళలు కంటే తప్పుడు ఫలితాలు వస్తాయి అంటున్నాండి. వీళ్ళు కళలు అనేటివి అన్నీ కూడా చాలా ఊహాజనం, పేకమేడ కడుతున్నారు. పేకమేడ కడితే లాభం లేదు. కన్స్ట్రక్టివ్గా ఇది మాకు వస్తుంది, ఈ రకంగా మనం చేయొచ్చు అని ముందుకు పోతే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా విజన్ ఉన్న నాయకుడే కాదంటలేదు. ఆ విజన్ ఇంకో రకంగా పోతుంది, డైవర్షన్ అవుతుంది. అంటే ప్రచారం కోసం విజన్ వేరు, నిజంగా ఆచరణాత్మక విజన్ వేరు అంటున్నాను. అది జరుగుతలేదు. దీనివల్ల ప్రతిపక్షాలు కూడా అదే ప్రకారం పోతుంది. అదేం తక్కువ దీని లేదు, ప్రతిపక్షాలు కూడా మంచిగా ఏం లేవు. మేము వస్తే మీ పెట్టుబడులు వాపసు తీసుకుంటాం, మీ భూములు వాపసు తీసుకుంటామంటే ఎవడు పెట్టుబడి పెడతాడు? ఇంతకుముందు మహేశ్వరరావు గారు చెప్పారు కదా, 5 ఉంటాయి అంశాలు. నేను చెప్పాను అంతకుముంది, మున్సిపల్ కౌన్సిల్ అవినీతి కూడా అక్కడ పరిశ్రమ పెట్టాలన్నా వద్దా అనే దానికి ఆలోచన చేసే ప్రయత్నం ఉంటుంది. ఎవడు డబ్బులు జేబులో పెట్టుకొని తిరుక్కుంటూ ఇండియా నుంచి మన ముఖ్యమంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ వస్తారని ఎదురు చూడరు. అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. మా అవకాశాలు ఎక్కడ ఉంటే అవకాశాలకు కానీ ఎక్కడుందో అక్కడ వెతుక్కుంటూ పోతారు. కేజీఎఫ్ లాగా ఎక్కడ బంగారం దొరికితే అక్కడ దవ్వాలి, కానీ బంగారం లేని దగ్గర దవ్వుడు కష్టం కదా. అందుకని వీళ్ళు చేసిన పని ఏంటంటే పోగొట్టుకున్నాక వెతకడం లేదు, కొత్తగా లైట్ ఉన్న దగ్గర వెతుకుతున్నారు. పోగొట్టుకున్నా వెతకండి, ఎక్కడ ఏ లోపం ఉందో చేయండి. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు చిన్న పరిశ్రమలు పెట్టండి, స్టార్టప్ కంపెనీలు ప్రోత్సహించండి. ఇవి చేయాల్సింది కదా. పెద్ద కొండను దవి ఎలకని పట్టకుండా, ఎలకని పట్టడానికి ఒక చిన్న బోను చాలు, కొండను దవ్వాల్సిన అవసరం లేదు. ఆ బోను పెడతలేరు. అంటే బోన్ అనేది చిన్న పరిశ్రమ అయితే కొండ అనేది చాలా పెద్దది. ఈ రెండింటికి మధ్యన సారూప్యం వీళ్ళకి అర్థమవుతలేదు. ఈ రెండింటి మధ్య తేడా కూడా అర్థమవుతలేదు. కనుక పాలకులు చేయాల్సిన పని ఉపాధి కల్పన, మొట్టమొదటి చేయాలి విద్య, ఆరోగ్యము, తర్వాత ఉపాధి కల్పన, మౌలిక వసతుల కల్పన. ఈ 4 చేస్తే అయిపోతే అనుచిత ఉచితాల మీద పడి ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఏటీఎంలో డబ్బులు తీసుకున్నట్టు డబ్బులు ఇటు ఇవ్వాలి, అటు ఓట్లు సంపాదించాలి, ఆ తర్వాత వాళ్ళని మోసం చేయాలి, మళ్ళీ ఒకసారి భంగపడాలి, మళ్ళీ వాళ్ళ ఆశలు ఇంకో వైపు ఉంటాయి. దిక్కులేదు కనుక ఏ రాయి అయినా పగలు కొట్టుకోవడం ఏదైతే అని చెప్పి వాళ్ళు మళ్ళీ మనకే ఓట్లేస్తారు. నేను చూస్తున్నా లిక్కరు డబ్బు లేకుండా, మనీ అండ్ లిక్కర్ పవర్ లేకుండా ఎన్నిక జరుగుతలేదు. వీటి కోసం మళ్ళీ సంపాదించుకుంటారు. పెట్టుబడి, వ్యాపారము, లాభం. రాజకీయాల్లో ఇది చక్రీయ ప్రక్రియ ఉన్న రోజులు ఇది ఇట్లాగే జరుగుతుంది. కాకపోతే నేను ఆశావాది, మనందరం కూడా, మేమున్న ముగ్గురం కూడా ఆశావాదులే. ఏదైతే ఆశావాదులు ఏం చేస్తుంటే పాజిటివ్గా గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి అని ఆలోచన చేస్తారు. సగం నీళ్లు లేవు కూడా వాస్తవమే, రెండు వాస్తవమే. సగం నీళ్లునే అని ఆలోచించకుండా ఆ సగం నీళ్లు నింపే ప్రయత్నం ఎట్లా చేయాలనే ఆలోచన అందరిది కూడా. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు లేవు. మా ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేస్తే తప్పనిసరి మంచి అందాం అంటున్నాను. రైట్. కోటేశ్వర గారు, మరి గూగుల్లో విశాఖకు వస్తుందంటే ఇవాళ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ మళ్ళీ రాజకీయం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సార్. దీన్ని ఎలా చూడాలంట? ఇప్పుడు వైసీపీ రాజకీయాన్ని గురించి మనం పట్టించుకోక్కర్లేదు. జనమే రాజకీయాలు చేసేటువంటి వాళ్ళని
లేదా అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళని జనమే పక్కన పెట్టేస్తారు. ఎస్ సార్. అటువంటి అబద్ధాలు లేకపోతే ఆ విధమైనటువంటి రాజకీయం చేసినందువలన వైసీపీకి వచ్చేటువంటి లాభం కూడా ఏమీ ఉండదు. అందుకనే చెప్పాను నేను ముందే, వీళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్తున్నారు, వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్తున్నారు. వాస్తవం ఏమిటో తెలియక జనం జుట్టు పీక్కుంటున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు అనేది మనం అర్థం చేసుకోవాలి. రెండవది, డెవలప్మెంట్ మోడల్ ఏమిటి? భారతదేశానికి మనం 35 సంవత్సరాల క్రితం సంస్కరణ పేరుతోటి మనం ఒక డెవలప్మెంట్ మోడల్ ఎన్నుకున్నాం. అది ఇప్పటి వరకు ఎలాంటి ఫలితాలని ఇవ్వలేదు. అనేక రంగాలు, కీలకమైనటువంటి రంగాలన్నీ కూడా గత కొద్ది నెలలుగా వెనుకబడి ఉన్నాయనేటువంటి వార్తలు మనం రోజు ప్రతిదీ, కోర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా వెనుకబడి. మరి ఏమిటి డెవలప్మెంట్ మోడల్? చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తారు? హైటెక్ సిటీని తెచ్చారు, మైక్రోసాఫ్ట్ని తెచ్చారు, ఆ కంపెనీని తెచ్చారు, ఈ కంపెనీని తెచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవం అందులో అది పాక్షిక సత్యం. ఒక చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెస్తే మరి ఏ చంద్రబాబు నాయుడు లేనటువంటి కర్ణాటకలో మరి ఐటీ టాప్లో ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు లేనటువంటి తమిళనాడు కావచ్చు, లేదా మహారాష్ట్ర, పూణే, ఢిల్లీ, అక్కడెక్కడ చంద్రబాబు నాయుడు ఎవరు లేరు, కానీ అక్కడ కూడా వచ్చినాయి. ఎందుకు వస్తాయంటే సహజంగా వచ్చేటువంటివన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మన చార్లీ చాప్లిన్ సినిమాలో కింద పడినటువంటి ఎర్రజెండా తీసుకొని ఊరేగింపులో ముందుకెళ్తా ఉంటే ఈయన నాయకత్వం వహిస్తున్నాడు అన్నట్టుగా ఒక డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి క్రమంలో ఆయనకి ఆ పేరు వచ్చింది. ఓకే, నేనేమంటున్నానంటే ఇవాళ మొత్తం అభివృద్ధి అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, లేకపోతే ఏఐ, అది ఇదని చెప్పి చెప్తున్నారు. ఓకే, దాన్ని నేను కాదంటలా, దాని ఫ్యాక్టరీ దానికి ఉంటుంది. కానీ డెవలప్మెంట్ మోడల్ ఏమిటి? ఇప్పుడు చైనా ఉంది, చైనాలో గూగుల్ లేదు, గూగుల్ లేకుండానే డేటా సెంటర్స్. అమెరికా తర్వాత, అమెరికాలో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి డేటా మొత్తంలో 44% అమెరికాలో ఉంటే 32% చైనాలో. మరి అక్కడ గూగుల్ లేదు, మైక్రోసాఫ్ట్ లేదు, ప్రభుత్వ రంగంలో మైక్రోసాఫ్ట్ లేదు, నిషేధించారు వాళ్ళు. ప్రైవేటు విదేశీ కంపెనీలు ఎవరైనా మేము మైక్రోసాఫ్ట్ ఉపయోగించుకుంటామంటే వాళ్ళ వరకు పర్మిషన్ ఇస్తున్నారు. ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు. మరి ఇవేమీ లేకుండానే సొంతంగా వాళ్ళు మొత్తం అన్ని డెవలప్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇవాళ అమెరికాను డి అంటే డి అనేటువంటి స్థాయికి వాళ్ళు వచ్చారు. మరి మన మోడల్ ఏమిటి? ఆ దేశం నుంచి ఆ కంపెనీని తీసుకొస్తామా, ఈ దేశం నుంచి ఈ కంపెనీని తీసుకొస్తామా? ఎంతకాలం తీసుకొస్తాం? చంద్రబాబు నాయుడు గారు మరి అప్పటి నుంచి తీసుకొచ్చిన కంపెనీలన్నీ వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఐటీ రంగం లేదు. ఎందుకు లేదు? అందుకని ఈ డెవలప్మెంట్ మోడలే తప్పు. మనం సొంతంగా ఎట్లా డెవలప్ కావాలనేటువంటి దానికి పోయి వాడిని తీసుకొచ్చి వీడిని తీసుకొస్తే వాడు వెళ్ళిపోతాడు, అవసరమైతే వెళ్ళిపోతాడు. గూగుల్ వాడు నాకు లాభం లేదనుకుంటే గూగుల్ వాడు వెళ్ళిపోతాడు, మైక్రోసాఫ్ట్ వాడు వెళ్ళిపోతాడు, వాళ్ళే పర్మనెంట్. రెండోది, ఈ బహుళజాతి కంపెనీలతోటి దీని వెనకాల అవినీతి కూడా ఉంది. ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తూ ఉందంటే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రకాశం జిల్లాలో షిప్ ఓడల్ని బద్దలుగొట్టి అక్కడ ఒక ఇండస్ట్రీని పెడతామని చెప్పేసి కొన్ని వేల ఎకరాలు ఒక కంపెనీకి ఇచ్చాడు. అది షిప్ బ్రేకింగ్ అనేటువంటిది విదేశాల్లో అది కాలుష్యానికి దారితీస్తుంది, ప్రమాదకరమైనటువంటి రసాయనాలను ఎదజల్లుతుందని చెప్పేసి ఐరోపాలోను, అమెరికాలోను ఏ దేశాల్లో కూడా అటువంటి వాటిని అంగీకరించకపోతే వాటన్నింటినీ మేము ఇక్కడ తీసుకొచ్చి ఓడలను బద్దలుగొట్టి మేము చేస్తామని చెప్పేసి దానిలో పెద్ద ఫ్రాడ్. ఆ కంపెనీలతోటి ఆ భూములు ఇవన్నీ అటువంటి కాలుష్యకారకమైనటువంటి వాటన్నిటినీ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ గూగుల్ దాని మీద కూడా అనేక మంది ఆందోళనకరమైనటువంటి అంశాలు చెప్తున్నారు వాళ్ళు. ఉదాహరణకు మన చాట్ జీపీటీలో ఒక చిన్న సమాచారం మనం అడిగితే దానికి గాను ఇట్లాంటి సర్వర్స్ ఏఐ ద్వారానే కదా అది కూడా పనిచేసేది. ఒక చిన్న సమాచారం అడిగితే, ఒక 1000 క్యారెక్టర్లో 2000 క్యారెక్టర్లో సమాచారం అడిగితే దానికి ఒక 1/2 లీటర్ నీళ్లు అవసరం అవుతాయట. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ దానికి కూడా కూలింగ్కి అపారమైనటువంటి నీరు కావాలి, విద్యుత్ కావాలి, మరి అది వెలువరించేటువంటి కాలుష్యము, ఇవన్నీ వాటి ఎన్విరాన్మెంటల్, ఇటువంటివన్నీ కూడా ఆందోళనకరంగా ఉన్నటువంటి స్థితిలో మరి అలాంటి వాటిని మనం తెచ్చిపెట్టుకుంటే ఉపాధి లేక ఎన్విరాన్మెంట్ దెబ్బతిని మన నీటి వనరులు
వృధా అయిపోయి ఎందుకు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అందుకని మన డెవలప్మెంట్ మోడల్ని కూడా మనం ఒకసారి పునరాలోచించుకోవాలి. వీటన్నిటికీ లేవనెత్తినటువంటి వాటన్నిటికీ ఏం చెప్తున్నారు, వీళ్ళు వైసీపీ మద్దతుదారులు, లేకపోతే వీళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధిని అడ్డుకునేటువంటి అభివృద్ధి నిరోధకులు అనే పేరుతోటి ఏదో ఒక ముద్ర వేసి ఒక శత్రువులాగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా అదే చేశారు. అంటే వైసీపీ ప్రభుత్వం దాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలను విమర్శిస్తే వాళ్ళు కూడా వీళ్ళు తెలుగుదేశం మద్దతుదారులు లేదా వీళ్ళు ఫలానా కులం వాళ్ళు అని చెప్పేసి కులముద్ర, వ్యతిరేక ముద్ర, ఈ విధమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి, నిజానికి చాలా గర్హనీయమైనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రదేశంలో ఉండి వాస్తవాలని జనానికి తెలియనీయకుండా చేస్తున్నటువంటి వీళ్ళు ఇద్దరు కలిసి ఒక దొంగ నాటకంలాగా నడుస్తూ ఉంది తప్ప వాస్తవాలు తెలియట్లేదు. ఏమైనప్పటికీ ఏ పరిశ్రమ వచ్చినా, ఏ వాణిజ్యం వచ్చినా దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఏమిటో నష్టాలు ఏమిటో జనానికి పారదర్శకంగా ఉండే విధంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది లేకుండా ఎన్ని కబుర్లు చెప్పినా గోప్యత పేరుతోటి ఏముంది, వ్యాపార రహస్యాలు, ఇందులో వ్యాపార రహస్యాలు ఏముంటాయి? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చెప్పడం వ్యాపార రహస్యం ఏం కాదు కదా. అఫీషియల్గా చెప్పమానండి, గూగుల్ వల్ల 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పమని, పర్మనెంట్ ఉద్యోగాలు. అందుకని ఇది గోప్యత పేరుతోటి మొత్తం అంతా తెర వెనకాల సాగించేటువంటి వ్యవహారం అనేది నష్టదాయకం అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. రైట్ మహేశ్వరరావు గారు, మనం క్లోజ్ చేసుకుందాం. చివరిగా ఒక్క మాటలో మీరేమైనా చెప్తారా? అంటే ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సింది, రాజకీయాల్లో ప్రజలకి ఏం కావాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు, కొంత మేధావి వర్గం ఏమనుకుంటుంది, భవిష్యత్ తరాలకి ఏం కావాలి, ఇవేవి రాజకీయాలను నిర్ణయించట్లేదు. అంటే మెయిన్ రాజకీయాలు నిర్ణయిస్తూ ఉంది కార్పొరేట్లు, ముఖ్యంగా బీజేపీ నిర్ణయిస్తూ ఉంది. అంటే బీజేపీ ఎవరితో ఉంటే వాళ్ళు గెలుస్తారన్న యాంగిల్ వెళ్ళిపోయినప్పుడు కార్పొరేట్ల వైపు వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ సార్ అన్నప్పుడు చర్చ జరగాలి, కింద దీనివల్ల కింద వాళ్ళకి ఎంతమంది ఇవ్వాలి అవన్నీ చెప్పాలి. దాంతో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు అవేం చెప్పాల్సిన అవసరం లేదు, మేము చేస్తున్నాం అన్న కోణము. రెండోది దాన్ని చర్చ రానికుండా వెళ్ళే విధానం. మూడోది వచ్చేకి మీడియా కూడా మోస్ట్లీ 80% మీడియా అంతా కూడా పార్టీల వారీగా వాళ్ళ అజెండాని కిందకు మోస్తున్నారు. ఇక్కడ కిందకి ఏం కావాలన్న అజెండాని పైకి మోయాలి. బట్ దురదృష్టం ఏంటంటే వాళ్ళ అజెండాని కింద క్యారీ చేసి ప్రజల్ని సప్రెస్ చేసే విధానం నడుస్తుంది. కాబట్టి సో ఇవన్నీ మనం టీవీల్లో ఇక్కడ కంట సోర్స్ పెట్టుకున్నా కూడా ప్రజలకు వెళ్ళే విధానం లేదనేది మా అభిప్రాయం.